నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వాసి. ముందుగా హెడ్లైన్స్. కమనీయంగా జరిగిన రాములూరి కళ్యాణం. పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు. సింగరేణి కార్మిక క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు. అగ్ని ప్రమాదాలపై చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన కల్పించిన అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలన్న ఫైర్ అధికారులు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా రాములూరి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ స్వామివారి కళ్యాణం సందర్భంగా ప్రాంతంలోని ఆలయాలు శ్రీరామనామస్మరణంతో మారుమ్రోగాయి. నవమి సందర్భంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆలయాన్ని శ్రీరామనామస్మరణతో మారుమ్రోగాయి. పట్టణంలోని ఏజోన్ శ్రీ కోదండ రామాలయంలో కొలువుదీరిన రాములూరి కళ్యాణ వైభవాన్ని చూడటానికి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రధాన పూజారి ఫణిబట్ల అంబాప్రసాద్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. మందమరి ఏరియా జీఎం మనోహర్ దంపతుల కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. బారస పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సీతారాములను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలను కల్పించారు. విజయ గణపతి దేవాలయం, అమరావతి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, క్యాతన్పల్లి ఎక్స్ రోడ్, క్యాతన్పల్లి చెరువు ఒడ్డున గల ఆంజనేయ స్వామి ఆలయం, ఆర్కే1 సుభాష్ నగర్లోని హనుమాన్ ఆలయం, వారసంత సమీపంలోని శివాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత రమణీయంగా నిర్వాహకులు జరిపించారు. రామనవమి శుభాకాంక్షలు ఆర్కేపీ ప్రజలందరికీ కూడా. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు రామనవమి వేడుకలు చేసుకుంటున్నారు ఆర్కేపీ ప్రజలు. వాళ్ళందరికీ కూడా నేను ఇది 7వ గుడి విజిట్ చేయడము, అన్ని చోట్ల కూడా ఇదే మొక్కినాను. ప్రజలు బాగుండాలి, ప్రజాపాలన మంచిగా నడవాలి, ప్రజలకు మేలు అయ్యేలాగా ఏదైతే గ్యారంటీ చెప్పినారో మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఆశలు ఏదైతే పెట్టుకుంటున్నారో ఇళ్ళ విషయమైనా కానీ, మహిళల 2500 కానీ, 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అయినా కానీ, ఇవన్నీ పథకాలు కూడా 100% ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలు ఏదైతే ఆలోచన ఉందో మా రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రం ఉండాలి భారతదేశంలో అని చెప్పి ఏదైతే ఆలోచిస్తున్నారో ఈరోజు రాముడికి మొక్కడం జరిగింది. మేము ఎప్పుడు కూడా ఇదే చెప్తున్నాము. ఇంతకుముందు రాక్షస పాలన ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాముడి పాలన ఏదైతే మంచిగా ఉందో దాన్ని గుర్తించుకొని వారు కూడా ఈ ప్రజాపాలన ప్రజల కోసం మేలు చేస్తున్నారు. స్వామివారి యొక్క ఈ ఆశీస్సులు పొందడానికి చల్లగా చూడాలని. అలాగే శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని పలు దేవాలయాల్లో బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. పట్టణంలోని అంగడి బజార్ శివకేశవ ఆలయం, యాపల్ రామాలయం, 3వ జోన్ రామాలయం, పాలచెట్టు పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం, మార్కెట్ ప్రాంతంలోని సాయిబాబా హనుమాన్ దేవాలయం తదితర వైష్ణవ ఆలయాల్లో వైభవపేతంగా సీతారాముల వివాహ వేడుకలు నిర్వహించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయాలను శోభాసుందరంగా అలంకరించారు. ఉదయం నుండే భక్తులు ఎంతో. నస్పూర్ మున్సిపాలిటీలో సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ ఆలయాలను సందర్శించి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. శ్రీరాంపూర్ కాలనీలోని భక్తాంజనేయ ఆలయంలో వేద పండితులు కొమ్మెర విజయ్ మంత్రోచ్చరాల మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. సీతారాముల విగ్రహాలను శోభయాత్రగా భక్తులు ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్, మాజీ సర్పంచ్ మల్లెతుల రాజేంద్రపాణి, ఆలయ కమిటీ అధ్యక్షుడు తోడ సురేష్ పాల్గొని పూజలు చేశారు. ఆర్కే6 గుడిసెలు కొత్త రోడ్ ఆంజనేయ ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ
స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం ఆలయ కమిటీల సభ్యులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కోరుకునేది ఎందుకంటే శ్రీరామనవమి సందర్భంగా రైతులకు సరైన పాలన పడి పంటలు పండాలని, మిగతా అన్ని రకాల వర్గాల వారికి మేలు జరగాలని, అందుకోసం ఏదంటే రామరాజ్యం చెప్పుకుంటాం. ఆ రామరాజ్యం స్థాపించాలని, రామరాజ్యం లెక్క జరగాలని అందరూ కూడా ఇలా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీరామ కళ్యాణం చేసి కళ్యాణం దృష్టి ధరించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ అంతా కూడా ఇట్టే ఉండాలి. ఆ భగవంతుని ఆశీర్వాదంతో తప్పకుండా మంచిగా నియోగంగా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఈరోజు ప్రేమసాగరరావు గారితో వచ్చి ఈరోజు హనుమంతుడి గుడికి దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రామ కళ్యాణం కూడా చూసి ప్రార్థించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మన దేశంలో అందరూ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి తెలంగాణ ఏదైతే అప్పులపాలు రాష్ట్రం అయిందో దాని నుంచి విముక్తి పడి మనం అందరం అభివృద్ధి దారిలో మంచిగా తెలంగాణ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు, కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావులు పాల్గొని కొద్దిసేపు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. శ్రీరాంపూర్ జేఎం సంజీవరెడ్డి, రాధాకుమారి దంపతులు పాల్గొని చివరి వరకు కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో ఎస్ఐ రవికుమార్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాల చేత సుభిక్షంగా ఉంటూ ధనగనక వస్తువాహన అష్టైశ్వర్యాలను కలగాలని కోరుకుంటూ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సిసిసి టౌన్షిప్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో రాములోరి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మహేష్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బంగారంతో అందరి కుటుంబాలు సుఖంగా ఉండాలి. కాగా విలేజ్ నస్పూర్లో సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఎంతో పురాతన గల చరిత్ర కలిగిన నస్పూర్ రామాలయంలో కళ్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రంజిత్, రమణ ఆధ్వర్యంలో కళ్యాణాన్ని జరిపించగా భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు. ఈ సందర్భంగా రాజకొండ సందీప్, రాజకొండ రవి దంపతులు కళ్యాణంలో కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజకొండ గోపాలరావు, స్థానిక కౌన్సిలర్ శ్రీపతి సుబంతి మల్లేష్, గ్రామస్తులు శ్రీపతి బాపు, ఇరికెల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మహావైభవంగా శ్రీరాముడు జన్మించినటువంటి రోజున ఈ కళ్యాణోత్సవాన్ని గ్రామ ప్రజలు, పెద్దలు, పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవాన్ని ఎందుకోసం చేసుకుంటారు అనంటే ఈ భారతదేశమంతా కూడా సుఖంగా ఉండడానికి, ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలన్న సద్భావనతోని సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు చక్కగా పండి జనులంతా సంతోషకరంగా జీవనం సాగించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా గొప్పనైనటువంటి విషయం ఏమిటంటే రాముడు ధర్మమూర్తి. ఎక్కడ అధర్మం ఉండకుండా ఉండడానికి ధర్మం అనేది అన్ని చోట్ల కూడా ధర్మం అనేది జయించాలన్నదే రాముని లక్ష్యము, రాముని ఆదర్శంగా అందరూ తీసుకొని ప్రజలంతా కూడా ధర్మ భావనతోని 10 మందికి సహకారం చేసి అందరినీ ఆనంద భరితులను చేయాలన్నదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. సర్వే జనా సుఖినో భవంతు. అలాగే నస్పూర్ కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది.
ఆలయ అర్చకులు ఫణి శర్మ ఆధ్వర్యంలో కళ్యాణాన్ని జరిపించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావులు ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు ఆశీర్వచనాలు స్వీకరించారు. కళ్యాణం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొన్నటువంటి వారందరినీ కూడా రాముల వారు ఆయుర ఆరోగ్యేశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు. జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీతారాముల కళ్యాణ వేడుకలు కమనీయంగా జరిగాయి. కళ్యాణం నిర్వహించిన ఆయా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో నిర్వహిస్తున్న సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని కోరుకున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీతారాముల వారి కళ్యాణ సందర్భంగా ఈరోజు దేశ వ్యాప్తంగా ఈ కళ్యాణోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి వేళ ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక టెంపుల్స్లో ఈ కళ్యాణోత్సవాలు పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగానే మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయంలో ఈరోజు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటు మాజీ శాసనసభ్యులు పెద్దలు దివాకరరావు గారితో పాటు మా నాయకులందరూ కూడా మరి ఈ సందర్భంగా ఆ సీతారామ స్వామి వారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు ప్రజలందరి మీద సంపూర్ణంగా ఉండాలని, ఆ దేవుడు అందరినీ ఆశీర్వదించాలని, మరి ఎటువంటి కరువు కాటకాలు రాకుండా తెలంగాణ రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలని సందర్భంగా నిర్వహిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ, ప్రజలందరికీ సీతారామ కళ్యాణ ఉత్సవ. అలాగే శ్రీరామనవమిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రామాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచే ఆలయాలకి వచ్చి సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాములూరి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులు తీరారు. శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు పట్టణ పల్లెల్లో రాముని శోభయాత్రను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్వాడి ప్రగతి సమాజ్, యువ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శోభయాత్రలో పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈసారి రామనవమి ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే మన దేవుడు రాముడు టెంట్ కింద లేకుండా ఒక టెంపుల్లా ఉన్నారు. అందుకే మనకు ఇది చాలా ప్రత్యేక రామనవమి. అందుకే స్థాపితము అయినందుకు ఈసారి మార్వాడి ప్రగతి సమాజ్ నుంచి ఘనంగా ఊరేగింపు శోభాయాత్ర జరుగుతుంది. రామనవమి 12:15కి దేవుని గుడిలో లక్ష్మీనారాయణ టెంపుల్లో పూజ ఆడుతూ ఉంటుంది. దాని తర్వాత అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రతి సంవత్సరం ప్రకారంగా ఈసారి ఇంకా కొద్దిగా ఘనంగా మేము రామనవమిని జరుపుకుంటున్నాం. అందరికీ మరీ ఒకసారి రామనవమి శుభాకాంక్షలు చెప్తూ. అలాగే మంచిర్యాల పట్టణం గ్రీన్ సిటీ కాలనీలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కాలనీ వాసులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన విద్యార్థులు భక్తి పాటలు పారాయణం వినిపించారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు భక్తులు హాజరై స్వామివారి తీర్థ అన్నప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా మంచిర్యాల పట్టణం తిరుమలగిరి కాలనీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి ఆలయంలో కన్నుల పండుగ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 12:35 అభిత్తు లగ్న ముహూర్తన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులంతా రామనామ జపంతో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామ కళ్యాణాన్ని భక్తులందరి సమక్షంలోపట జరుపుకోవడం, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ మరి సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రాంతంలో గుడి లేనప్పుడు మరి ఈ ప్రాంతానికి మరి మేము మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి ఇక్కడి ప్రజలందరూ మాకు గుడి కావాలని మరి కోరినప్పుడు తప్పనిసరిగా ఎలక్షన్ కాగానే మీకు గుడి నిర్మాణం చేపడతామని మరి ఆ రోజు 5వ వార్డు ప్రజలందరికీ హామీ ఇవ్వడం, మరి హామీ ఇచ్చిన ప్రకారంగానే తిరుమల కాలనీలో
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి ప్రజలందరి యొక్క సహకారంతో, వార్డు ప్రజల యొక్క సహకారంతో, అదేవిధంగా మరి అడగగానే భూదాతలుగా ఇచ్చినటువంటి నాగేశ్వరరావు గారు, బొల్లం భీమయ్య గారు, మరి వారు కూడా భూదాతలు మేము అడగని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మరి 5వ వార్డు ప్రజల తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు రాజారాం గారు అనుకోండి, బోరిగం శ్రీనివాసు, అదేవిధంగా మరి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి యొక్క మరి సహాయ సహకారాలతో, మంచిర్యాల పట్టణ ప్రజల యొక్క సహకారంతో, ఈ ప్రాంత ప్రజల యొక్క సహకారంతో మరి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రాంతంలో కనుల విందుగా సీతారాముల కళ్యాణాన్ని మరి జరిపించుకుంటున్నామంటే మా ప్రజల యొక్క సహకారం, మరి 5వ వార్డు వాళ్ళ యొక్క సహకారంతో, అదేవిధంగా మరి తిరుమల కాలనీ ప్రజల యొక్క సహకారంతో ఈరోజు ఇంత కనుల విందుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి కార్యక్రమంలో ఈనాడు పెద్ద ఎత్తున మరి తరలి వచ్చినటువంటి భక్తజనులందరికీ కూడా మేము ఆలయ కమిటీ తరఫున ఈ వార్డు మరి కౌన్సిలర్గా వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పట్టణంలో గల 5వ వార్డులో గల శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగి 2 సంవత్సరాలు పూర్తి అయినది. కాబట్టి ఈ సందర్భంగా మన దేవాలయానికి భూదాతలు బొల్లం భీమయ్య గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, మన విగ్రహదాతలు కానీ, దీనికి మళ్ళీ ఎలక్షన్ల ముందు మా హరికృష్ణ గారు కూడా ఎలక్షన్ల ముందు కూడా మాకు వాగ్దానం చేయడం జరిగింది. మా కాలనీ కావాల్సింది ఒక దేవాలయం అనేది నిర్మితం కంపల్సరీ కావాలి. దానికి మాకు భూదాతలు భూమి ఇప్పించగలని మేము చాలా వార్డు ప్రజలకు మేము అనేక విన్నపించడం జరిగినది. మేము చెప్పినంత ఆయన వారు హరికృష్ణ గారు స్పందించి వెంటనే తర్వాత మాకు భూదేవి శ్రీదేవి టెంపుల్ దేవాలయానికి భూమి విరాళం వీరి ద్వారా మాకు జరిగినది. అలాగే మంచిర్యాల పట్టణం 2వ వార్డు గాంధీనగర్లో అభయ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని గాంధీనగర్లో అభయ వీరాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లా మహేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డు ప్రజలు భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని ప్రధాన హనుమాన్ దేవాలయం వేద పండితుల కొత్తపల్లి భరద్వాజ్ శర్మ ఆధ్వర్యంలో, అదేవిధంగా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో వేద పండితులు గొల్లపల్లి శ్రీధరాచార్యులు, రామానందాచార్యుల ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా వీక్షించి తన్మయం చెందారు. అలాగే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుద్దాల గ్రామంలోని అతి పురాతన రామాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన ఆలయం కావడంతో ఈ వేడుకను కనులారా తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సకల ఏర్పాట్లు చేసింది. అత్యంత నియమ నిష్ఠలతో ఉపవాస దీక్షతో ఉన్న భక్తులు స్వామివారి వేడుకలో పాల్గొన్నారు. అలాగే బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ లోక కళ్యాణం కొరకు సీతారాములూరి కళ్యాణ మహోత్సవం గ్రామంలో జరగడం శుభ పరిణామమని అన్నారు. అదే గ్రామంలో శ్రీరామనవమి రోజున అయోధ్య బాలరాముని నుదుటిపై సూర్యకిరణాలు పడటం దేశానికి సంతోషకరమన్నారు. చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి, ప్రాణ నష్టం జరగకుండా అగ్నిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఫైర్ సిబ్బంది ఆసుపత్రి డాక్టర్లకు సిబ్బందికి వివరించారు. పలు అగ్ని ప్రమాద సంఘటనలను వివరిస్తూ ఫైర్పై అవగాహన కల్పించి పలు సూచనలు సలహాలు అందించారు. ఫైర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. షార్ట్ సర్క్యూట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ల్యాబ్ ల్యాంప్ కానీ ఎలాంటి ఫైర్లు అవుతాయి, ఆ ఫైర్లను ఎలా ఆర్పాలనేది అవగాహన హాస్పిటల్ ఎందుకు కల్పించినాయి. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ యందు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అవగాహన సదస్సు నిర్వహించాలని CO2 స్పీకర్, ABC వివిధ రకాలైన ఫైర్ ఎక్విప్మెంట్ గురించి ఆ సిబ్బందికి మరియు వారికి ఆఫీసర్లకు గ్యాస్ ఫైర్ల గురించి మరియు వివిధ
ప్రైవేటు కానీ ప్రభుత్వం కానీ సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమనీయంగా జరిగిన రాములూరి కళ్యాణం, పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు. సింగరేణి కార్మిక క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం, స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు. అగ్ని ప్రమాదాలపై చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన కల్పించిన అగ్నిమాపక సిబ్బంది, ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలన్న ఫైర్ అధికారులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.